హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెల్దీ స్టోరీస్ విత్ హిమ. ఈరోజు ఒక హెల్దీ స్టోరీతో మీ ముందుకి వచ్చేసాను. అదే గద్ద జీవితం మనందరికీ ఒక గుణపాఠం. ఎందుకు గద్ద జీవితం మనందరికీ ఒక గుణపాఠం అనేది తెలుసుకోవాలంటే మనము కథలోకి వెళ్ళిపోవాల్సిందే. ఈ కథ పేరు ఒక గద్ద నేర్పించే ధైర్యం, నిబద్ధత, నేర్పు. అవేంటో ఇప్పుడు ఒకసారి ఈ కథ ద్వారా చూద్దాం. పక్షుల్లో గద్ద ఒక ప్రత్యేకమైన పక్షి. గద్ద అంటే అందరూ అశుభం అనుకుంటారు. పక్షులకే రారాజు గద్ద. దీని జీవితం గురించి చాలా మందికి తెలియదు. మిగతా పక్షుల కంటే గద్ద జీవితం చాలా భిన్నంగా ఉంటుంది. అదేంటో మనందరం ఇప్పుడు తెలుసుకుందాం. గద్ద తన దృష్టికి ఉన్న శక్తితో మేఘాలపై నుంచి కూడా భూమిపై తన లక్ష్యాన్ని చూడగలదు. అంత గొప్ప శక్తి గద్దకి ఉన్నాయి. అంతటి శక్తి గద్ద చూపుకి ఉంటుంది. వివిధ రకాల ఆకారాల్లో చాలా చురుకుగా గద్ద ఆకాశంలో ఎగురుతుంది. గద్ద గురించి మనం చెప్పుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం కూడా ఉంది. అదే గద్ద పునర్జన్మ. గద్దకు పునర్జన్మ ఏంటా అని అనుకుంటున్నారా? అవును, గద్ద పునర్జన్మ గురించి తెలుసుకోవాలంటే గద్ద జన్మ రహస్యం గురించి తెలుసుకోవాల్సిందే. గద్ద సుమారు 70 సంవత్సరాల వరకు జీవించగలదట. గద్దకు 30 నుండి 40 సంవత్సరాల వయసు రాగానే అది క్రమంగా బలహీనపడడం మొదలు పెడుతుంది. ఈ సమయంలో గద్ద పంజాలు బలహీనపడి వేటాడడానికి సహకరించవట. ముక్కు బాగా పెరిగిపోయి ఆహారం తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతుందట. రెక్కలు బాగా పెరిగి సరిగ్గా ఎగరలేదు. అంటే ఒక రకంగా ముసల్ది అయిపోయి ఏ పని చేయలేదన్నమాట. ఇలాంటి విపత్కర సమయంలో గద్ద ముందు 2 ఆప్షన్స్ ఉంటాయి. అవేంటి అంటే అదే శరీరంతో బలహీన పడిపోయి పరిస్థితులను ఎదుర్కొంటూ ఆహారం లేక చనిపోవటమా, లేక కొత్త జీవితాన్ని ప్రారంభించడమా. కానీ గద్ద మాత్రం 2వ దారిని ఎంచుకొని పునర్జన్మ ఎత్తడానికి సిద్ధపడుతుంది. కఠోర శ్రమతో తనను తాను మార్చుకోవడానికి సిద్ధమైన గద్ద ఒక ఎత్తైన పర్వతానికి చేరుకుంటుంది. అక్కడ తాత్కాలికంగా నివాసాన్ని ఏర్పరచుకుంటుంది. ముందుగా ఆహారం తీసుకోవడానికి వీలు లేకుండా పెరిగిన తన ముక్కును బండరాయికి వేసి పొడుచుకోవడం ప్రారంభిస్తుందట. నొప్పి పెడుతున్నప్పటికీ కూడా పెరిగిన ముక్కును అరగదీస్తుంది. అది ఎంత కష్టమైన పని! అలాగే గుబురుగా పెరిగి ఎగరడానికి సహకరించని తన రెక్కలను కూడా ఒక్కొక్కటిగా తానే తొలగించుకుంటూ ఉంటుంది. ఇక చివరిగా తన పంజాలను బండరాయికి వేసి కొడుతూ విరగొట్టుకొని కొత్త పంజాల కోసం ఎదురు చూస్తుంది. ఇలా 150 రోజుల పాటు శ్రమించిన తరువాత గద్ద కొత్త రెక్కలతో, కొత్త ముక్కుతో, కొత్త పంజాతో నవయవ్వనంగా నూతనోత్తేజంగా కొండ శిఖరంపై ఎగురుతుంది. ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఎలాగైనా బతకాలనే సంకల్పంతో 5 నెలల పాటు తనను తాను కొత్తగా మార్చుకున్న గద్ద మిగతా 30 సంవత్సరాల పాటు హాయిగా జీవిస్తుందట. ఇది గద్ద యొక్క కథ. ఈ కథలో నేను ముఖ్యంగా మీకు చెప్పాలనుకుంటున్నది ఏంటి అంటే, కష్టపడితే, శ్రమ పడితే, సంకల్పంతో ముందుకు వెళితే జరగని పని అంటూ ఏదీ లేదు. ఎంత కష్టమైన పనైనా సరే మన కఠోర దీక్షతో దానిని సాధించగలము అనేది అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం. పిల్లలు, పెద్దలు, చదువుకున్న వాళ్ళు, చదువుకోలేని వాళ్ళు అని ఏ మినహాయింపులు లేకుండా అందరూ కఠోర శ్రమ, అంటే వాళ్ళు ఏదైతే సాధించాలనుకుంటున్నారో దానిలో కఠోర శ్రమ కనుక చేయగలిగితే ఖచ్చితంగా అనుకున్నది సాధించగలుగుతారు అనేది ఈ కథలోని నీతి. మనమందరం కూడా గద్దలాగానే బీ విజిలెంట్. ఖచ్చితంగా గద్దలాగానే దూరదృష్టితో ఉండి మనం ఏం చేయాలనుకుంటున్నాం, మనం ఏం సాధించాలనుకుంటున్నాం, మనం ఎలా నిలబడాలనుకుంటున్నాము అనేది మనమే తెలుసుకొని నిర్ణయం తీసుకుంటే మన జీవితం కూడా గద్ద జీవితంలాగే చెప్పుకోవడానికి చాలా బాగుంటుంది. మనమే ఇంకొకరికి గద్దలాగా ఇన్స్పిరేషన్గా నిలుస్తాం ఖచ్చితంగా. అంటే మన గురించి మనల్ని మోటివేషన్గా తీసుకొని చాలామంది ఎదుగుతారు. సో అలా మన జీవితం ఉంటుందా, లేకపోతే నలుగురితో నారాయణ అన్నట్టుగా అందరితోనే ఉంటామా అనేది మనమే ప్లాన్ చేసుకోవాలి.
మన జీవితానికి ప్లాన్, పర్ఫెక్షన్, ఎగ్జిక్యూషన్ అనేవి మనమే ఏర్పాటు చేసుకోవాలి. సో ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే ప్రతిరోజు అభ్యసించే వాళ్ళే, గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు మనం ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాము. ప్రతిరోజు మనకి కొత్త కొత్త పనులు ఎదురవుతూనే ఉంటాయి, కొత్త కొత్త ఛాలెంజింగ్స్ ఎదురవుతూనే ఉంటాయి. ఛాలెంజెస్ ఎదురయ్యాయని కానీ, లేకపోతే పనులు ఎదురయ్యాయని కానీ, మనం చేస్తున్నటువంటి పనిని అక్కడ వదిలేసి నేను చేయలేనేమో, నా వల్ల కాదేమో, ఇక నా పని ఇంతేనేమో అని అనుకునే వాళ్ళకి ఈ గద్ద జీవితం ఒక పెద్ద ఉదాహరణ. ఎందుకు అంటే, చనిపోయే స్థితికి వెళ్ళిపోయిన గద్ద మళ్ళీ తనని ఎనర్జెటిక్గా మార్చుకొని పునర్జన్మ ఎత్తి వచ్చి మన కళ్ళ ముందు ఎగురుతుంది అంటే, అన్నీ బాగున్న మనం ఇంకెంత బాగా చేయొచ్చు. కనుక ఆలోచించండి ఫ్రెండ్స్, మీరు అనుకున్నది ఖచ్చితంగా సాధించగలరు. సాధించాలి అంటే ముందు మనలో ఉన్నటువంటి భయాన్ని తొలగించాలి. నేను చేయలేనేమో అనే భయాన్ని తొలగించి ఎస్ ఐ కెన్ డూ ఇట్, నేను చేయగలను అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని ముందుకెళ్తే అన్ని పనులు సక్రమంగా జరుగుతాయి, సంకల్పాలు నెరవేరుతాయి, మీరు అద్భుతాలని సృష్టించగలుగుతారు. ఈ కథలో నేను పేరెంటింగ్ టిప్ ఏమి ఇస్తాను అంటే, పిల్లల్ని ప్రేమతో పెంచండి, వద్దు అని చెప్పట్లే. ప్రేమతో అన్ని సౌకర్యాలు వాళ్ళ కాళ్ళ ముందుకి తెచ్చి పెడుతూ ఉంటే వాళ్ళు గద్దలాగా ధైర్యంగా ఎనర్జెటిక్గా మారడానికి ప్రయత్నం చేయరు. ఎందుకు ప్రయత్నం చేయరు అంటే, వాళ్ళకి అన్నీ దొరుకుతున్నప్పుడు వాళ్ళు ఎందుకు కష్టపడతారు? అన్నీ మనం వాళ్ళ కాళ్ళ ముందరకు తెచ్చి పెడితే ఆ వస్తువు విలువ ఎలా తెలుస్తుంది? గద్ద నేను ఎగరలేను అని తెలిసినప్పుడే కదా వెళ్ళి కొండపైకి వెళ్ళి తను చేయాలనుకున్న కఠోర దీక్షను చేసింది. అలాగే మన పిల్లలకు కూడా, మన పిల్లలు పెద్దవాళ్ళు అవనివ్వండి, టీనేజర్స్ అవనివ్వండి, చిన్నపిల్లలు అవనండి, ఎవరికైనా అన్నీ వాళ్ళ కాళ్ళ ముందుకు తెచ్చి పెడితే దాని విలువ వాళ్ళకి తెలియదు. దాని విలువ తెలిసేలా చెప్పండి. ఒక వస్తువు మనం వాళ్ళకి ఇవ్వకపోతే ఏం జరుగుతుంది? కొంచెం వెయిట్ చేసి చూడండి. అడిగారు కదా అని ప్రతిదీ ఇచ్చేస్తే తర్వాత మళ్ళీ మనమే ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ఏది ఊరికనే రాదు, కష్టపడితే వచ్చేది దాని ఆనందం వేరేగా ఉంటుంది. ఈజీగా వచ్చే వస్తువుకి విలువ ఉండదు, కష్టపడి సంపాదించుకునే వస్తువుకి చాలా విలువ ఉంటుంది. సో మీరు కూడా గద్దలాగే బీ విజిలెంట్గా ఉంటారని ఆశిస్తున్నాను. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే, నా కథలు మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా చాలా కథలు చెప్పాలి అనే కోరిక, ఆసక్తి నాకు కూడా ఉంటాయి. కనుక కమెంట్లో పెట్టండి, మీకు ఏ కథలు కావాలి, ఎలాంటి కథలు కావాలి అనేది కమెంట్లో పెట్టండి. మీరు కూడా ఈగల్లాగే విజిలెంట్గా ఉంటారని ఆశిస్తూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సైనింగ్ ఆఫ్, మీ హిమ.